ఒక అమ్మాయికి పీరియడ్ మిస్ అయింది. ఆ అమ్మాయి పీరియడ్ రాలేదు కదా అని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది. టెస్ట్ లో ఏమో నెగిటివ్ ఉంది, ప్రెగ్నెన్సీ లేదు. సరే పీరియడ్ రాలేదు కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే పీరియడ్ రావడం కోసం టాబ్లెట్లు రాశారు. ఆ టాబ్లెట్లు వేసుకున్నారు. ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా పీరియడ్ అయితే రాలేదు. దాంతో మళ్ళీ డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అప్పుడు పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా, ఏమన్నా బేబీకి ప్రాబ్లం అవుతుందా అనే క్వశ్చన్ కామన్ అండి, మోస్ట్ కామన్, మీరు అనుకునే దానికంటే కామన్. సరే దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ అమ్మని, తిరుపతి నుంచి. ఇప్పుడు పీరియడ్ మిస్ అయింది అనుకోండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్ ప్రొజెస్టిరాన్ టాబ్లెట్, వన్ టైప్ ఆఫ్ ప్రొజెస్టిరాన్. దానివల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నా పీరియడ్ వచ్చే టాబ్లెట్ వేసుకున్నాము అంటే దానికి ఎటువంటి ప్రాబ్లం రాదు, బేబీకి ఏమీ ఇష్యూ అవ్వనే అవ్వదు. బాడీ కూడా ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే అబార్షన్ కోసం వేసుకునే టాబ్లెట్లు వేసుకుంటే మాత్రమే బేబీకి ఇబ్బంది. వేరే ఇంకేవి వేసుకున్నా బేబీకి ఇబ్బంది అవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అబార్షన్ టాబ్లెట్లు అంత ఈజీగా ఏ డాక్టర్ ఇవ్వరు, మీకు బయట కూడా దొరకదు. కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పెట్టుకోవద్దండి. నార్మల్గా పీరియడ్ మిస్ అయినప్పుడు డేట్ తెప్పించుకోవడానికి వాడే మాత్రల వల్ల బేబీకి ఇబ్బంది రాదు. అర్థమైందా?